source qualifier transformation. Okay, so source qualifier transformation. Okay, what is a source qualifier transformation? So సింబల్ వచ్చేసి మీరు ఇక్కడ చూసారు, సింబల్ ఇస్ SQ అని ఉంటుంది. SQ ట్రాన్స్ఫర్మేషన్ లో మీకు ఇది ఎందుకు చూపిస్తున్నాం ఈ సింబల్ అంటే, ఒక టూల్ బార్ లో మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. SQ అనేది కనపడుతుంది అంటే డిఫరెంట్ వేస్ లో మనం ట్రాన్స్ఫర్మేషన్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఐదర్ యూ కెన్ గో టు ట్రాన్స్ఫర్మేషన్స్, క్రియేట్, సెలెక్ట్ ద ట్రాన్స్ఫర్మేషన్ టైప్, అలా అయినా చేయొచ్చు. లేదంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంటుంది కదా, అక్కడ ఈ సింబల్స్ ఉంటాయి. సో ఆ సింబల్ ని క్లిక్ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది. సో యూ షుడ్ నో వాట్ ఈస్ ద సింబల్ ఫర్ సోర్స్ క్వాలిఫైయర్. దిస్ ఇస్ SQ ఇస్ ద సింబల్. ఇంకోటి SQL అనేది కూడా ఉండొచ్చు. సో డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, SQ సోర్స్ క్వాలిఫైయర్. ఓకే, నా ఇక్కడ చూసారా మీరు, ఆల్రెడీ SQ అని ఉంది ఇక్కడ ఆల్రెడీ. ఓకే, సో ఇలాంటిది మీకు క్విక్ యాక్సెస్ టూల్ బార్ మీద కూడా ఉంటుంది SQ అని. ఓకే, now we will talk more about what is source qualifier transformation. సో మనం ఇంతవరకు డిస్కస్ చేసాం కదా, యాక్టివ్, కనెక్టెడ్, ప్యాసివ్, అన్కనెక్టెడ్, ఇలాంటివన్నీ డిస్కస్ చేసాం. సో అవన్నీ చెప్పడానికి రీజన్ ఇదే. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈచ్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు సోర్స్ క్వాలిఫైర్ ఉంది, ఇట్స్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కనెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ టు. ఇది ఖచ్చితంగా వేరే దానికి కనెక్ట్ అయ్యే ఉండాలి. దేనికి కనెక్ట్ అవుతుంది? సోర్స్ కి కనెక్ట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ డౌన్ స్ట్రీమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇది కనెక్ట్ అవ్వకుండా అయితే ఉండదు. ఓకేనా, అట్లీస్ట్ సోర్స్ కి కనెక్ట్ అయి ఉండాలి. రిమైనింగ్ వాటికి కనెక్ట్ అవ్వకపోయినా పర్లేదు. దట్ ఈస్ కాల్డ్, వి కాల్ ఇట్ as parallel pipeline lookup. Okay, we'll discuss more on that, but at least it has to connect to the source transformation. Sorry, source. This is called a transformation, source qualifier. It is an active transformation. So can anybody tell what is active transformation? Active transformation ante 3 properties unnai kada, any of the property. Change the transaction boundary. Okay, change the transaction boundary. Inka, what is the other one? Change the row type. Change the row type. Perfect. Change the number of rows. Perfect, perfect. Yeah, change the number of rows. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే, నంబర్ ఆఫ్ రోస్ ని కంట్రోల్ చేసే ప్రాపర్టీ దీనికి ఉంది. అంటే మనం ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు, డిస్టింక్ట్ అనే ఆప్షన్ పెట్టుకోవచ్చు. డిస్టింక్ట్ అంటే ఏంటి? డిస్టింక్ట్ మీన్స్ ఇట్ విల్ సెలెక్ట్ ద డిఫరెంట్ రికార్డ్స్. ఇప్పుడు లెట్స్ ఏ మాధవ్ రెడ్డి మాధవ్ రెడ్డి మాధవ్ రెడ్డి అని 3 సార్లు ఉంది ఎంట్రీ. ఓకే, లెట్స్ ఏ ఇంకా ఎవరు ఉండరు, ఐ మీన్ ఖాదర్. సో ఖాదర్ అనేది 2 times, పూజిత 5 times, అట్లా రిపీట్ అయింది అనుకోండి రికార్డ్. అంటే మనకు ఫ్రీ ఛాయిస్ ఉంటుంది కదా. ఇప్పుడు గూగుల్ ఫామ్స్ ఉన్నాయి, మీరు కావాలంటే రోజంతా కూర్చొని ఎంటర్ చేస్తూనే ఉండొచ్చు ఆప్షన్ ఇస్తే. రైట్, సో మీ ఎంట్రీసే ఒక 10 వచ్చేస్తాయి. సో దాన్ని మనం లిమిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ 10 ఎంట్రీస్ ఉన్నాయి, బట్ టార్గెట్ కి మనకు ఓన్లీ 1 ఎంట్రీనే వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ డూప్లికేషన్ అయిపోతుంది కాబట్టి. సో we have a property called distinct. అది SQL లో కూడా మనం డిస్కస్ చేసాము, SQL బేసిక్స్ లో. సో ఆ డిస్టింక్ట్ అనే ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేయొచ్చు, ఫిల్టర్ అప్లై చేయొచ్చు. అంటే వేర్ క్లాస్ ఉంటుంది కదా మనకి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎంప్లాయీ ఐడి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒక నంబర్. ఒకవేళ అది నంబర్ అయితే, లేకుంటే ఎంప్లాయీ నంబర్ ఈక్వల్ టు ఒక పర్టికులర్ నంబర్. సో అలా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ రిమెంబర్, ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, what type of transformation is source qualifier? It's an active transformation. Why it is an active transformation ante, because it will filter out the rows. It can filter out the rows using filter. Also it can send the non-duplicate records, distinct data. Okay, so ila cheppeste it's more than enough. And it is a connected transformation. It must be connected to the source. Okay, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్రాక్టికల్లో. వెన్ యూ యాడ్ ఏ రిలేషనల్ ఆర్ ఏ ఫ్లాట్ ఫైల్ సోర్స్ డెఫినేషన్ టు ఏ మ్యాపింగ్, యూ నీడ్ టు కనెక్ట్ ఇట్ టు సోర్స్ క్వాలిఫైర్ ట్రాన్స్ఫర్మేషన్.
The source qualifier transformation represents the rows that the integration service reads when it runs a session. సింపుల్ గా సోర్స్ నుండి డేటా తీసుకొని ప్రాసెస్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది సోర్స్ క్వాలిఫైయర్. ఓకే, సో ఎయిదర్ ఇట్ కెన్ బి, అంటే మనం డిస్కస్ చేసాం కదా, సోర్స్ కెన్ బి ఎనీథింగ్. ఫ్లాట్ ఫైల్ ఉండొచ్చు, XML ఉండొచ్చు, డేటాబేస్ నుండి రిలేషనల్ టేబుల్ ఉండొచ్చు. సో ఇక్కడ మనం ప్రాసెస్ చేసేది ఎయిదర్ ఫ్లాట్ ఫైల్ ఆర్ డేటాబేస్ టేబుల్. ఓకే, XML కి సపరేట్ గా వేరే ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మనం ఓన్లీ వి విల్ డీల్ విత్ ఫ్లాట్ ఫైల్ ఆర్ డేటాబేస్ ఆబ్జెక్ట్. సో ఇట్ కెన్ బి ఎయిదర్ ఏ view or it can be a table, okay, or it can be a materialized view. So we can have different options. Okay, we will see in the next classes. Okay, this is a overview of source qualifier. Next, what all the operations it is performed. అంటే ఏమేం చేస్తుంది? It can join data originating from same source database. మనం జాయిన్స్ యూజ్ చేసాం కదా, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. సో ఆ జాయిన్స్ అన్ని కూడా ఇక్కడ చూడండి, మీకు ఫ్లో కనబడుతుంది కదా. సో దిస్ ఈస్ ద సోర్స్. ద గ్రీన్ కలర్ వన్ ఇస్ ద సోర్స్, ఎల్లో కలర్ వన్ మనం వీఆర్ డిస్కసింగ్ నౌ, ద సెకండ్ వన్ సోర్స్ క్వాలిఫైయర్. నెక్స్ట్ మ్యాపింగ్ లో ఇంకా వేరే ఉండొచ్చు, ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు, టార్గెట్. ద పింక్ ఆర్ పర్పుల్ కలర్ వన్ ఇస్ ద టార్గెట్, రెడ్ కలర్ వన్ ఇస్ ఎక్స్ప్రెషన్. సో ఇలా ఉంటుంది అనమాట ఫ్లో అనేది, సింపుల్ ఫ్లో. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాం, ఎంప్లాయీ నుంచి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ తీసుకున్నాం, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రాసెస్ చేస్తున్నాం. వేరే ఇక్కడ సోర్స్ క్వాలిఫైయర్ లో వీ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఇది ఓపెన్ చేస్తే మనకు చాలా ప్రాపర్టీస్ కనబడతాయి. డిస్టింక్ట్, సోర్స్ క్వెరీని ఓవర్ రైట్ చేయొచ్చు. ఓకే, సో అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి, ఐ విల్ షో. సో వీ కెన్ జాయిన్ ద data originating from same source database. ఓకే, మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, అది ఇక్కడే జాయిన్ చేసుకొని డేటాని ఒకేసారి ఫెచ్ చేయొచ్చు. సో అది ఆపరేషన్ అంతా ఒరాకిల్ డేటాబేస్ కానీ ఎనీ డేటాబేస్, మనం ఒరాకిల్ గురించి మాట్లాడుతున్నాం. సో ఒరాకిల్ డేటాబేస్ లో టేబుల్స్ ని జాయిన్ చేసి వచ్చిన రిజల్ట్ ని ఇక్కడ ఫెచ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ఫిల్టర్ రోస్ వెన్ ఇంటగ్రేషన్ సర్వీస్ రీడ్స్ source data. So we have an option to filter out the data. Unwanted data ni ikkade filter out chesukovachu. Next, specify an outer join rather than default inner join. So manam types of joins ni kuda ikkada define chesukovachu. Specify sorted ports. So manam sorting, manam ascending descending order lo sort chesukovachu kada data ni. So ikkada I mean ports ni sort cheyochu. Okay, సెలెక్ట్ ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్ ఫ్రమ్ ద సోర్స్. సో నేను మెన్షన్ చేశాను కదా, డిస్టింక్ట్ అంటే ఓన్లీ యూనిక్ డేటాని తీసుకురావచ్చు. క్రియేట్ ఏ కస్టమ్ క్వెరీ టు సెలెక్ట్ ఏ స్పెషల్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫర్ ద ఇంటగ్రేషన్ సర్వీస్ టు రీడ్. అంటే SQL ఓవర్ రైడ్ అంటారు. అంటే ఇది బై డిఫాల్ట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ అంటే ఇది ఆల్రెడీ జనరేట్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది, సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి కమా ఎంప్లాయీ నేమ్ కమా శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అనే ఒక డిఫాల్ట్ క్వెరీని అయితే జనరేట్ చేస్తుంది. దాన్ని మనం ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓకే, నాకు ఇలా కాదు, ఐ వాంట్ సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి కమా ఎంప్లాయీ నేమ్ కమా శాలరీ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు దిస్ వాల్యూ అని నేను దీనికి ఓవర్ రైడ్ కమాండ్ ఇవ్వచ్చు. ఓకేనా, సో దీస్ ఆర్ ఆల్ డన్ అట్ సోర్స్ క్వాలిఫైయర్ లెవెల్. ఓకే, వెరీ ఇంపార్టెంట్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు లెట్స్ సే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఓపెన్ చేశాను అనుకోండి, సోర్స్ క్వాలిఫైయర్ ఇఫ్ ఐ ఓపెన్, ఐ విల్ సీ ఇలా కనపడుతుంది మనకి. దీంట్లో ఏమేమి ఉంటాయి, ట్రాన్స్ఫర్మేషన్ అనే ట్యాబ్ ఉంటుంది, పోర్ట్స్, ప్రాపర్టీస్, సోర్సెస్, మెటాడేటా ఎక్స్టెన్షన్స్. మెటాడేటా ఎక్స్టెన్షన్స్ చాలా అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ లో వస్తుంది. We are not going to use this metadata extensions. Metadata extensions అనేది something we give exclusively to store something in the repository database. So ఈ ఆప్షన్ కి మనం వెళ్ళము, రెగ్యులర్ గా కూడా ప్రాజెక్ట్స్ లో మనం ఎక్కువ యూజ్ చేయం దీన్ని. సో డోంట్ వరీ అబౌట్ మెటాడేటా ఎక్స్టెన్షన్స్, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రిమైనింగ్ థింగ్స్. ట్రాన్స్ఫర్మేషన్ ట్యాబ్ మీద చూడండి, పోర్ట్స్ అంటే ఏంటి, ప్రాపర్టీస్, సోర్సెస్,
ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ లైక్, అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ టైప్ ఉంటుంది, సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ టైప్ లో ఇది సోర్స్ క్వాలిఫైర్ అని చెప్తుంది. మనం వీ కెనాట్ చేంజ్ దిస్. ఓకే, అంటే లెట్స్ ఏ నేను నేమ్ ఇచ్చేది అగ్రిగేటర్ AGG_employee అని ఇచ్చినా కూడా విల్ కమ్ టు నో వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ టైప్ అంటే సోర్స్ క్వాలిఫైర్ అనే చెప్తుంది అది. ఓకే, డిస్క్రిప్షన్ అంటే మనము దాని గురించి కొంచెం టెక్స్ట్ రాసుకోవచ్చు. ఎంప్లాయీ సోర్స్ క్వాలిఫైయర్, సంథింగ్, ఎనీథింగ్ యూ వాంట్. సో దిస్ రీడ్స్ ఎంప్లాయీ డేటా ఫ్రమ్ ద సో అండ్ సో డేటాబేస్ ఆర్ సో అండ్ సో ఫైల్. సో యూ కెన్ రైట్ సంథింగ్. మీరు డెవలప్ చేశారు అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కమెంట్స్ సెక్షన్ లాగా. మీరు ఆల్రెడీ ఏదన్నా కోడింగ్ మీద వర్క్ చేసి ఉంటే, పైథాన్ కానీ సంథింగ్, సి లాంగ్వేజ్ కానీ ఎనీథింగ్, ఓకే, ఎనీ కోడింగ్ మీద చేసి ఉంటే మీరు కమెంట్స్ రాస్తారు కదా, ఈ కోడ్, బిలో కోడ్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఈ సెక్షన్ ఏం చేస్తుంది. జస్ట్ లైక్ దాట్ డిస్క్రిప్షన్ మీన్స్ వాట్ డస్ దిస్ సోర్స్ క్వాలిఫైర్ డూ. సో ఇది ఇక్కడ రాస్తారు. ఓకే, గోయింగ్ టు పోర్ట్స్. ఓకే, పోర్ట్స్ లో ఏమేమి ఉన్నాయి? వీ హ్యావ్ పోర్ట్ నేమ్. ఓకే, సీరియల్ నెంబర్ బై డిఫాల్ట్ పోర్ట్ నేమ్ ఉంటుంది. డేటా టైప్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రతి కాలం కి ఒక్కొక్క కాలం కెన్ బి ఎనీ డేటా టైప్. స్ట్రింగ్ అన్నా, టెక్స్ట్ అన్నా, వార్కార్ అన్నా సేమ్. డెసిమల్ అన్నా, నంబర్ అన్నా, సో దీస్ ఆర్ ఆల్సో సేమ్. ఓకే, యా, అండ్ ప్రెసిషన్ అంటే దాని లెంత్. ఓకే, స్ట్రింగ్ అయితే ఓన్లీ ప్రెసిషన్ ఉంటుంది, అంటే దాని లెంత్ ఉంటుంది. అదే డెసిమల్ అనుకోండి, ప్రెసిషన్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం కరెన్సీ మాట్లాడుకున్నాం అనుకోండి, రూపాయలు పైసలు అంటాం, రైట్? రూపాయలు అంటే ఇప్పుడు నాకు 10 రూపాయల 12 పైసలు అంటే 10.12 అని రాస్తాం కదా. సో దట్ ఈస్ ప్రెసిషన్. 10 ఈస్ ద 10 ఈస్ ద ఓవరాల్ లెంత్. స్కేల్ ఈస్ ద డెసిమల్ సైడ్ లెంత్. ఓకే, 10,2 అంటే 8 డిజిట్స్ డాట్ ముందు పెట్టచ్చు, 2 డిజిట్స్ డాట్ తర్వాత, అంటే పైసా అన్నమాట. ఓకే, సో అలా అర్థం చేసుకోండి. దిస్ ఇస్ ప్రెసిషన్ అండ్ స్కిల్. అండ్ ఐ అంటే ఇన్పుట్ పోర్ట్, ఓ అంటే అవుట్పుట్ పోర్ట్. ఓకే, సో ఇవి డీటెయిల్ గా చూద్దాము. ఈ ఇన్పుట్ పోర్టు, అవుట్పుట్ పోర్టు మనం ఏం చేయలేం. చేయలేమంటే కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ లో మనము ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. అంటే దీనికి కనెక్ట్ చేయాలా, కనెక్ట్ చేయకూడదా అనేది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యారో మార్క్స్ ఉన్నాయి చూడండి, అంటే ఇది ఇన్పుట్ ప్లస్ అవుట్పుట్, ఇన్పుట్ అవుట్పుట్ అలా. మనము ఇన్పుట్ ని డిజేబుల్ చేస్తే ఇది కనపడదు. వీ కెనాట్ మ్యాప్ ఫ్రమ్ సోర్స్. ఓకేనా? సో ఈ కేసులో, సోర్స్ క్వాలిఫైడ్ ట్రాన్స్ఫర్మేషన్ కేసులో వీ కెనాట్ చేంజ్ దిస్. బై డిఫాల్ట్ అవి ఉంటాయి, బట్ ఏమేమి ఉంటాయి చెప్పాలి కాబట్టి వీఆర్ షోయింగ్ ఇట్. ఓకే, స్కేల్ ఈజ్ ఓన్లీ ఎనేబుల్డ్ ఫర్ ఫ్యూ డేటా టైప్స్, అంటే డెసిమల్ డేటా టైప్స్ కానీ, సో ఇలాంటి వాటికి మాత్రమే ఎనేబుల్ అవుతుంది. టెక్స్ట్ కి ఎనేబుల్ అవ్వలేదు చూడండి, గ్రే కలర్ లో ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఓవర్వ్యూ ఆన్ పోర్ట్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్. మనం అనుకున్నాం కదా ప్రాపర్టీస్ లో చాలా ఉన్నాయి అని చెప్పి. సో SQL క్వెరీ ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ దిస్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ క్లాస్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ జాయిన్, అంటే లెట్స్ ఏ 2 టేబుల్స్ ని మనం జాయిన్ చేస్తున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ జాయిన్ పెట్టాలి అనేది ఇక్కడ తెలియాలి మనకి. నెక్స్ట్ సోర్స్ ఫిల్టర్, వేర్ క్లాస్, అదంతా. ఒకటి ఏంటంటే SQL క్వెరీ రాసినప్పుడు ఇవేవి వర్క్ అవ్వవు. ఓకే, SQL క్వెరీలోనే మీరు అన్ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. SQL క్వెరీ తీసేస్తే దెన్ యూ కెన్ ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నంబర్ ఆఫ్ సార్టెడ్ పోర్ట్స్ అంటే కాలమ్స్ ఏ ఆర్డర్ లో రావాలి అనేది వీ కెన్ డిసైడ్. ఓకే, నెక్స్ట్ ట్రేసింగ్ లెవెల్. దిస్ ఈజ్ ఆల్సో కామన్. ఓకే, అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ లో కామన్ గా ఉండేది ట్రేసింగ్ లెవెల్. సో ఇవి 4 టైప్స్. అంటే మనకి ఏదైనా మ్యాపింగ్ రన్ చేసాము, ఈ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర ఏదో ఎర్రర్ వస్తుంది. సో ఎర్రరే కాదు, డేటా ఎలా మూవ్ అవుతుంది డీటెయిల్ గా చూడాలనుకుంటాం కదా, దానికి వర్బోజ్ ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. టోటల్ 4 టైప్స్.
టర్స్, నార్మల్, వర్బోస్ ఇనిషియలైజేషన్, వర్బోస్ డేటా. సో ఇలా 4 ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. సో జనరల్ గా నార్మల్ అనేది పెట్టుకుంటాం, అంటే మినిమం ఇన్ఫర్మేషన్ మనకు సెషన్ లాగ్ లో కనపడుతుంది. ఓకేనా, లాగ్స్ ఉంటాయి కదా, మనం ఏదైనా ఇప్పుడు ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్ పెట్టేసి రన్ చేస్తాం జాబ్ ని. సో లాగ్ క్రియేట్ అవుతుంది, లాగ్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్పేది ఈ ట్రేసింగ్ లెవెల్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ డిస్టింక్ట్. ఓకే, ఈ డిస్టింక్ట్ సెలెక్ట్ చేస్తే మనకు డేటా, యూనిక్ డేటా వస్తుంది మనకి. అంటే అది ఎలా మీనింగ్ అంటే సెలెక్ట్ డిస్టింక్ట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అని మీనింగ్. ఓకే, మనకి ఎస్క్యూఎల్ క్వెరీలో. నెక్స్ట్ ఈస్ ప్రీ సీక్వెల్ అంటారు, ప్రీ ఎస్క్యూఎల్ అంటారు. అంటే ఇది రన్ అవ్వడానికంటే ముందు ఒక ఎస్క్యూఎల్ క్వెరీ రన్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇదంతా ఈ మ్యాపింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ సీక్వెల్ రన్ చేసుకోవచ్చు. సరే, ఈ సోర్స్ క్వాలిఫైయర్ రన్ అయిన తర్వాత పోస్ట్ సీక్వెల్ రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ ఈస్ డిటర్మినిస్టిక్, అవుట్పుట్ ఈస్ రిపీటబుల్, ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్, బట్ ఓకే. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ దీస్ ప్రాపర్టీస్ స్టిల్ హియర్. ఓకేనా, నెక్స్ట్ we will move on to sources. సో సోర్సెస్ లో అసోసియేటెడ్ సోర్సెస్ ఏమున్నాయి, సోర్స్ డెఫినిషన్స్ ఏమేమి ఉన్నాయి, ఇవి మనకి ఇక్కడ కనబడతాయి. అంటే ఇప్పుడు లెట్స్ సే మేము ఒక్కటే యూజ్ చేసాము, సోర్స్ ఎంప్లాయీ, దట్ ఈస్ యూజ్డ్. ఇక్కడ అన్ని సోర్స్ డెఫినేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనబడతాయి. ఓకే, మనం ఇక్కడ ఏమేమి యూజ్ చేసుకున్నామో అవి ఇక్కడ కనబడతాయి. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ this one. We will see one example. Okay, one example we will see. Let's say source లో మనకి ఏమేమి ఉందంటే 2 tables ఉన్నాయి, వెహికల్ ఐడి, వెహికల్ టైప్ అండ్ 2 tables ఉన్నాయి. ఈ 2 tables ని జాయిన్ చేసి ఒక టేబుల్ గా చేద్దాం యూజింగ్ సోర్స్ క్వాలిఫైయర్. ఓకే, లెట్స్ సీ అది ఎలా చేయొచ్చు అనేది. hope you understood what is source qualifier, రైట్. ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫర్మేషన్ సోర్స్ క్వాలిఫైడ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి కాబట్టి వీ నీడ్ 1 సోర్స్, 2 సోర్సెస్ అండ్ 1 టార్గెట్. ఓకే, మన ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని. ఓకే, వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ క్రియేటింగ్ 1 టేబుల్ అండ్ ఇన్సర్టింగ్ సమ్ డేటా. ఓకే, సో అంతా ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ 1 టేబుల్, వెహికల్ ఐడి, వెహికల్ టైప్. Let me check. That is the example, right? Vehicle ID and vehicle type తో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా ఫస్ట్లీ. సో ఐఎమ్ క్రియేటింగ్ దిస్ టేబుల్. సి ఎనీవే మీ అందరికీ తెలుసు కాబట్టి నేను మళ్ళీ సపరేట్ గా రాయట్లేదు, వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఓకే, ఆల్రెడీ ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్, వీఆర్ యూజింగ్ దెమ్. ఓకేనా, ఓకే, టేబుల్ క్రియేట్ చేశాను అండ్ ఐ హ్యావ్ మల్టిపుల్ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేయాలి కదా. లెట్స్ సే మన ఎగ్జాంపుల్ బేస్ చేసుకుంటే వీ హ్యావ్ 4 రికార్డ్స్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్సర్ట్. ఇఫ్ యూ వాంట్ ఎనీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. ఓకే, సో ఇట్ విల్ రన్ 1 by 1, 1 row inserted and commit also completed. సో డేటా ఈస్ దేర్ ఇన్ ద టేబుల్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. సెలెక్ట్ వెహికల్ టైప్ కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. సో ఐఎమ్ జస్ట్ రన్నింగ్, కంట్రోల్ ఎంటర్ కూడా చేయొచ్చు. ఓకే, సో డేటా అనేది ఇన్సర్ట్ అయింది ఇక్కడ. సెకండ్ వన్, ఐఎమ్ క్రియేటింగ్ ద సెకండ్ టేబుల్. ఓకే, ఈ టేబుల్ కూడా క్రియేట్ అయింది. లెట్స్ సీ ఈ టేబుల్లో ఏమైనా ప్రస్తుతానికి డేటా ఉందా లేదా అని చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్. ఓకే, ఒకవేళ మీకు ఇక్కడ టేబుల్ నేమ్ కాపీ పేస్ట్ చేసుకోవడానికి రాకుంటే డోంట్ వరీ, ఇక్కడ ఎస్ అని కొట్టగానే ఇది ప్రాంప్ట్ ఇస్తుంది. ఓకేనా, ఆ ప్రాంప్ట్ లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ టేబుల్ కావాలంటే అది. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, దాని మీద వచ్చేస్తుంది. కంట్రోల్ ఎంటర్, అది సెలెక్ట్ చేసి మీరు సెమీకోలన్ ఇస్తే జస్ట్ ఎక్కడో చోట కర్సర్ పెట్టేసి మీ కీబోర్డ్ లో కంట్రోల్ ఎంటర్ కొడితే ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది ఆ కమాండ్. ఓకేనా, ఇది ఇలానే సెలెక్ట్ చేసుకోవాలి, వెళ్ళి ఇక్కడ టైప్ రన్ చేయాలని ఏం లేదు. ఓకే, ఇక్కడ మీరు చూసినా కూడా అర్థమవుతుంది. ఇట్ ఈస్ లైక్ కంట్రోల్ ఎంటర్ ఇస్ ద రన్ స్టేట్మెంట్. ఓకే, ఇలా అయినా చేసుకోవచ్చు. సో దెర్ ఈస్ నో డేటా.
ఇప్పుడు మనం డేటాని ఇన్సర్ట్ చేద్దాం. సో దెర్ ఆర్ 4 స్టేట్మెంట్స్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ వాల్యూస్. ఎందుకంటే రెండే కాలమ్స్ ఉన్నాయి, దట్స్ వై ఐఎమ్ డైరెక్ట్లీ గివింగ్ వితౌట్ కాలమ్ నేమ్స్, వాల్యూస్ అండ్ అ వాల్యూ. ఓకే, లెట్స్ రన్ దిస్. అన్ని ఇన్సర్ట్ అయిపోయాయి. లెట్స్ చెక్ ద టేబుల్. సో దెర్ ఇస్ సమ్ డేటా. ఇప్పుడు మనకు 2 టేబుల్స్ ఉన్నాయి. ఆ 2 టేబుల్స్ లో డేటా కూడా ఇన్సర్ట్ చేసాం, రైట్? దీస్ ఆర్ అవర్ సోర్స్ టేబుల్. నెక్స్ట్ గో టు టార్గెట్. టార్గెట్ కి మనకు ఒక టేబుల్ కావాలి. సో జస్ట్ గో టు టార్గెట్ అండ్ క్రియేట్ దిస్. So I created this table. I created T vehicle reg type table. Now I am just checking if there is any data. There is no data. Only 3 columns ఉన్నాయి. Data ఏం లేదు ప్రస్తుతానికి. Now we are going to use Informatica to load data from these 2 tables into the target table. Okay, applying few changes. First thing వచ్చేసి sources. Okay, ఇక్కడ చూడండి. ఫస్ట్ సోర్స్ ఉంది ఇక్కడ. సోర్స్ అనలైజర్, టార్గెట్ డిజైనర్, ట్రాన్స్ఫర్మేషన్ డెవలపర్, మ్యాప్లెట్ డిజైనర్, మ్యాపింగ్ డిజైనర్. సో వీటన్నిటిలోకి ఫస్ట్ మనం సోర్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సోర్స్ అనలైజర్లకి వెళ్ళాలి. ఓకే, మీరు కావాల్సిన ఫోల్డర్కి వెళ్ళి గో టు సోర్స్ అనలైజర్, సెలెక్ట్ సోర్సెస్. ఇక్కడ డిఫరెంట్ వేస్ ఉంటాయి మనం సోర్స్ క్రియేట్ చేయడానికి. మనం ఏం చేయాలి? ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్. ఫస్ట్ ఆప్షన్ ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్. ఆల్రెడీ మనకు డేటాబేస్ లో ఉంది కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు ఇంపోర్ట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద డిఎస్ఎన్, డేటాబేస్ ఒరాకిల్. యూజర్ నేమ్ ఏంటి? ఇప్పుడు నేను సోర్స్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా కాబట్టి ఐ విల్ గివ్ సోర్స్. ఓనర్ కూడా సోర్సే అవుతారు. అండ్ టార్గెట్ ఈస్, ఇది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఓనర్ నేమ్. మీరు అక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్ ఓనర్ నేమ్ వస్తుంది. పాస్వర్డ్ ఈస్ ADMIN. కనెక్ట్. సో సోర్స్ లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి మనకి? 2. సో మీరు మల్టిపుల్ టేబుల్స్ ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఫస్ట్ ఒక దాని మీద క్లిక్ చేస్తారు, కంట్రోల్ పట్టుకుని ఇంకో దాని మీద క్లిక్ చేస్తారు. సో 2 సెలెక్ట్ అవుతాయి. అప్పుడు ఓకే, 2 ఇంపోర్ట్ అయిపోయాయి. ఓకే, సోర్స్ డెఫినేషన్స్ ఇంపోర్ట్ అయిపోయాయి. నౌ వీ వాంట్ టార్గెట్. సో టార్గెట్ కావాలంటే టార్గెట్ డిజైనర్కి వెళ్ళాలి. గో టు టార్గెట్స్, ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్. సేమ్ డేటాబేస్ ఒరాకిల్ అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు సెలెక్ట్ చేసాం కాబట్టి అలాగే ఉంటుంది. ఇప్పుడు టార్గెట్ కి కనెక్ట్ కావాలి కాబట్టి టార్గెట్ ఓనర్ కూడా అదే వస్తుంది ఆటోమేటిక్గా. పాస్వర్డ్ ఈస్ ADMIN. కనెక్ట్. ఓకేనా? టార్గెట్ టేబుల్స్, ఇది టార్గెట్ లో మనం చేసిన టేబుల్. ఓకే, సో ఇది కూడా ఇంపోర్ట్ అయింది. సో నౌ వీ హ్యావ్ సోర్సెస్ వచ్చాయి. ఓకే, టార్గెట్స్ వచ్చాయి, రైట్? సోర్సెస్, డేటాబేస్ ఒరాకిల్. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మ్యాపింగ్ యూజింగ్ దీస్ 2 సోర్సెస్. ఓకే, మ్యాపింగ్ నేమ్ ఇవ్వాలి. ఏమి ఇద్దాం మ్యాపింగ్ నేమ్? మ్యాపింగ్ నేమ్ జనరల్లీ ప్రిఫిక్స్డ్ విత్ M. కొంతమంది MT అని కూడా పెట్టుకుంటారు, మ్యాపింగ్ టాస్క్ అని. సో M అనేది జనరల్ గా మనం పవర్ సెంటర్ లో యూజ్ చేసే నేమింగ్ కన్వెన్షన్. జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ అనమాట, అంతే. సో M_, ఏమిద్దాం? మనం మాట్లాడేది సోర్స్ క్వాలిఫైయర్ గురించి కాబట్టి సోర్స్ క్వాలిఫైయర్ అని ఇచ్చుకుందాం. ఇచ్చిన తర్వాత నేను ఇంపోర్ట్ చేశాను కాబట్టి ఇవన్నీ వచ్చేసాయి. ఐ మీన్ ఇవన్నీ సెలెక్ట్ చేశాను కాబట్టి. యా, నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. అరే మనం సెలెక్ట్ చేసింది 2 బట్ 4 ఎందుకు వచ్చాయి అని. రైట్? సో ఇది వచ్చేసి సోర్స్ డెఫినిషన్. గ్రీన్ కలర్ లో ఉన్నది సోర్స్ డెఫినిషన్స్, ఎల్లో కలర్ లో ఉన్నవి సోర్స్ క్వాలిఫైయర్స్. మీరు ఒక్కొక్క డెఫినిషన్ కి ఒక సోర్స్ క్వాలిఫైయర్ అసోసియేట్ అయి ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, ఇవి వచ్చేసి nvar_2 అనేవి మన సోర్స్ రిలేటెడ్ డేటా టైప్స్. ఈ n string అనేవి దానికి ఈక్వల్ గా ఉండే ఇన్ఫర్మాటికా డేటా టైప్స్. సో వీ నీడ్ దిస్. అందుకనే మనకు సోర్స్ క్వాలిఫైయర్ అవసరం అవుతుంది. ఇంటగ్రేషన్ సర్వీస్ ఎలా ప్రాసెస్ చేస్తుందో దాన్ని అండర్స్టాండబుల్ ఫార్మాట్ లో ఉండాలి కాబట్టి వీ నీడ్ సోర్స్ క్వాలిఫైయర్. ఓకేనా? అంటే జస్ట్ లైక్ ఒక కన్వర్టర్ లాగా అనుకోండి. ఓకే,
మీనింగ్ఫుల్ గా ఇంటగ్రేషన్ సర్వీస్ అర్థం చేసుకునేలాగా చేసేదే సోర్స్ క్వాలిఫైయర్. ఓకే, గుడ్. ఇప్పుడు ఏం చేద్దాం మనం? వాట్ ఈస్ ద సినారియో? దెర్ ఆర్ డిఫరెంట్ సినారియోస్ వీ విల్ కవర్ ఇన్ దిస్ సినారియోస్. సో ఒక సింగిల్ సోర్స్ టేబుల్ టార్గెట్ తీసుకుని అయినా కవర్ చేయొచ్చు, బట్ ఐఎమ్ డైరెక్ట్లీ టేకింగ్. ఓకే, లెట్ మీ షో యూ అదర్వైజ్ విత్ సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్, నో కన్ఫ్యూజన్. ఓకే, ఒక జస్ట్ రిజిస్ట్రేషన్ ఒక టేబుల్ తీసుకున్నాను. డైరెక్ట్ గా ఐ వాంట్ టు మూవ్ ఇట్ టు టార్గెట్. ఓకే, సో వెహికల్ ఐడిని వెహికల్ ఐడికి మ్యాప్ చేశాను. ఎలా మ్యాప్ చేస్తాము ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ వెహికల్ ఐడి రిజిస్టర్ మీకు ఆర్డర్ లో ఉన్నాయి అంటే అన్ని సెలెక్ట్ చేసుకొని మీరు డ్రాగ్ డ్రాప్ చేయొచ్చు. లేదు 1 by 1 చేయాలంటే ఇలా చేసుకున్న తర్వాత ఈ పక్కన ఉంది కదా వెహికల్ ఐడి మీద క్లిక్ చేసి ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాం, అంతే. ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్, జస్ట్ రిజిస్ట్రేషన్, డన్. ఒక సోర్స్ డెఫినేషన్ ఉంది, సోర్స్ క్వాలిఫైయర్ ఉంది, టార్గెట్ ఉంది, డన్, అయిపోయింది. సో దిస్ ఇస్ ద మ్యాపింగ్, సింపుల్ మ్యాపింగ్. వీఆర్ జస్ట్ మూవింగ్ source data with the help of source qualifier into the target. Done. Now ఇది రన్ అవ్వాలి అంటే మనకు ఒక సెషన్ ఉండాలి, ఒక వర్క్ ఫ్లో ఉండాలి. మ్యాపింగ్, జనరేట్ వర్క్ ఫ్లో, నెక్స్ట్. సో ఇక్కడ ఓకే సోర్స్ వచ్చేసింది. విల్ సెలెక్ట్ టార్గెట్. ఓకే, టార్గెట్. ఓకే, టార్గెట్, నెక్స్ట్. యా, ఇక్కడ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, ఫినిష్. ఓకేనా? నౌ వి విల్ జస్ట్ రీఫ్రెష్ చేయాలి కాబట్టి డిస్కనెక్ట్ చేసి విల్ కనెక్ట్ ఆర్ ఓపెన్. చూడండి ఇక్కడ వర్క్ ఫ్లో అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది మనం అక్కడ జనరేట్ చేసినా కూడా. సో వర్క్ ఫ్లోస్ లో ఉంటుంది. మనం చేసింది రీయూజబుల్ సెషన్ కాదు కాబట్టి సెషన్ లో కనబడదు. సో వర్క్ ఫ్లో లెవెల్లోనే కనబడుతుంది అది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ యాజ్ రీయూజబుల్ వీ కెన్ డూ దట్. ఇక్కడ మేక్ రీయూజబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్, అప్లై, ఓకే. సో అప్పుడు మీకు సెషన్ కూడా రీయూజబుల్ లో కనబడుతుంది. సో వన్స్ యూ మేక్ ఇట్ యాజ్ అ రీయూజబుల్ యూ కెనాట్ రివర్ట్. ఓకే, సో సెషన్ రీయూజబుల్ అంటే ఏంటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాము. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ అ సెషన్ వర్క్ ఫ్లో. స్టార్ట్ అనేది ఉంటుంది వర్క్ ఫ్లోలో. నెక్స్ట్ మనకి ఏ టాస్క్స్ ఉంటే అవి. సెషన్ ఉంది, సెషన్ వచ్చేసింది. నౌ సింపుల్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు రైట్ క్లిక్ ఆన్ ద వైట్ స్పేస్. ఓకే, ఇక్కడ ఎక్కడో చోట రైట్ క్లిక్ చేసి చేయొచ్చు, లేదంటే వర్క్ లోకి వెళ్ళి స్టార్ట్ అనొచ్చు, స్టార్ట్ వర్క్ లో అనొచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, బట్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ మీకు రైట్ సైడ్ పెయిన్ లో ఏది ఉందో వర్క్ లోకి వెళ్ళి రన్ అని చేసినప్పుడు అది మాత్రమే రన్ అవుతుంది. లెట్స్ సే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వర్క్ లో రన్ అంటే ఇది రన్ అవ్వదు. ఇక్కడ పెయిన్ లో ఏది ఓపెన్ అయిందో, వర్క్ ఫ్లో డిజైనర్ లో ఏది ఓపెన్ అయిందో అదే రన్ అవుతుంది. దట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ రైట్ క్లికింగ్ అండ్ రన్నింగ్ ద వర్క్ ఫ్లో. లెట్స్ సీ. ఇప్పుడు ఏం ఓపెన్ అయింది చెప్పండి, ఎనీవన్? నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి రన్ వర్క్ లో అనగానే మనకి ఇది ఒకటి ఓపెన్ అయింది. వాట్ ఈస్ దిస్ కాల్డ్? మానిటర్ డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది, రైట్? సో దిస్ ఈస్ మానిటర్, రన్ అయిపోయింది అండ్ ఇట్ ఈస్ ఆల్సో సక్సెస్ఫుల్. సో మీకు ఇలాంటివన్నీ వస్తాయి ఇక్కడ పెయిన్స్ అన్ని. సో బెటర్ యూ క్లోజ్ దిస్ వన్. ఇక్కడ ఇంకోటి గ్యాంట్ చార్ట్ అండ్ టాస్క్ వ్యూ అనేది ఉంది. సో ఐ ప్రిఫర్ టాస్క్ వ్యూ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో విత్ ఇది కూడా. ఇక్కడైతే మనకు టాస్క్ వ్యూ లో డీటెయిల్డ్ గా అన్ని కనబడతాయి. కొంతమంది గ్యాంట్ చార్ట్ ఫాలో అవుతారు. సో ఇట్స్ అప్ టు దేర్ విష్. ఓకే, ఎనీ వ్యూ ఇస్ ఫైన్, అప్ టు వ్యూ. ఓకే, ఇక్కడ చూడండి వర్క్ లో రన్ అయిపోయింది, సెషన్ రన్ అయితే సక్సీడెడ్ అని వచ్చింది స్టేటస్ మనకి, రైట్? సక్సీడెడ్, అలా రావాలి. ఓకే, ఇక్కడ సక్సెస్ రోస్ ఇస్ 4, టార్గెట్ రోస్ ఇస్ 4. సింపుల్ గా సోర్స్ లో ఉన్న డేటా టార్గెట్ కి లోడ్ అయిపోయింది. ఓకే, నౌ వి విల్ చెక్ ఇన్ ద టార్గెట్. ఈ టార్గెట్ టేబుల్లో ఇంతకుముందు డేటా లేదు కదా, ఇప్పుడు టార్గెట్ కి డేటా లోడ్ అయింది. వి విల్ సీ. ఓకే, వచ్చేసింది కదా డేటా. ఓకే, వెహికల్ టైప్ ఎందుకు లేదంటే మనం ఓన్లీ ఒక టేబుల్ నుండి డేటాను వెహికల్ ఐడి, వెహికల్ రిజిస్టర్ నంబర్ మాత్రమే లోడ్ చేసాం, సింపుల్ గా ఉండాలని. ఓకే, సో యా, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇంకా కొన్ని సినారియోస్ ఉన్నాయి, అవి ల్యాబ్ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ యూ ప్రాక్టీస్ దీస్ థింగ్స్. ఓకే, యూ ప్రాక్టీస్ చేసుకోండి. ఇది కావాలంటే నేను అక్కడ అప్లోడ్ చేస్తాను, ఈ షీట్ నోట్ ప్యాడ్ మీ మెటీరియల్స్ లో అప్లోడ్ చేస్తాను.
ఒరాకిల్లోనే అప్లోడ్ చేస్తాను. అక్కడ నుండి తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి ఈరోజు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీబడి, ఎనీవన్? క్లియర్ గా ఉందా? సింపుల్ గానే అనిపిస్తుందా? సో 2 టేబుల్స్ ని క్రియేట్ చేసాం ఒరాకిల్లో అండ్ టార్గెట్ టేబుల్ ని క్రియేట్ చేసాం. ఈ 2 టేబుల్స్ లో డేటాని ఇన్సర్ట్ చేసాం. మ్యాపింగ్ సోర్స్ కనెక్షన్, టార్గెట్ కనెక్షన్ క్రియేట్ చేసుకున్నాం. సోర్స్ ని టార్గెట్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. దెన్ జస్ట్ వి క్రియేటెడ్ వన్ మ్యాపింగ్, వి జనరేటెడ్ వన్ వర్క్ ఫ్లో అండ్ వి ఎగ్జిక్యూటెడ్ ఇట్. వెరీ వెరీ సింపుల్ వన్. ఓకే, సో ఒక్కసారి మీరు సేమ్ ఇది ఫాలో అవ్వండి. రికార్డింగ్ ఇస్తాము ఈరోజు. ఈ రికార్డింగ్ ని చూసుకుని మీరు ఫాలో అవ్వండి. ఓకే, ప్రాక్టీస్ చేయండి. దెన్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కొద్దిగా రేపు అర్లీగా కనెక్ట్ అవ్వండి. 6:50 కంతా కనెక్ట్ అయితే మేము మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగడం, క్విజ్ లాగా చేయడం కానీ, మీకేమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ప్రియారిటీస్ మీకేమైనా డౌట్స్ ఉంటే అవి ఫస్ట్ క్లారిఫై అయిన తర్వాత దెన్ వీ విల్ గో ఫర్ ఎ క్విజ్. సింపుల్ క్విజ్, చిన్నవి. అంటే మనం డిస్కస్ చేసే ప్రతి టాపిక్ మీద ఏం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయో చెప్పడానికి. సో దట్ వీ విల్ కవర్ ఆల్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నౌ ఓన్లీ. అండ్ ఫైనల్ గా ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాం. ఓకే, హోప్ ఐఎమ్ క్లియర్ ఆన్ దిస్ వన్. ముందు రికార్డింగ్స్ కూడా కొన్ని ఎక్స్ట్రాగా ఉన్నాయి, అవి కొంచెం కట్ చేసి మీకు ఇస్తాం. ఎందుకంటే స్టార్టింగ్ డిస్కషన్స్ అవన్నీ లేకుండా మీకు డైరెక్ట్ గా టాపిక్ వచ్చేలాగా అవి కొంచెం మోడిఫై చేసి మీకు అప్లోడ్ చేస్తాము. యూ కెన్ గో త్రూ. ఓకే, కొద్దిగా టైం పడుతుంది అక్కడ, డోంట్ వరీ, వీ విల్ ప్రొవైడ్ ఆల్ ద రికార్డింగ్స్. బట్ సజెస్టెడ్ వచ్చేసి మీరు డైరెక్ట్ గా క్లాస్ లోనే వినండి. రికార్డింగ్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి క్లాస్ మిస్ అవ్వడం అట్లా చేయొద్దండి. ఎందుకంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే మేము ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ, రైట్? అదే కదా లైవ్ ట్రైనింగ్ అంటే మీనింగ్. సో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ అస్. ఏమన్నా డౌట్స్ ఉంటే దేర్ అండ్ దెన్ యూ కెన్ డిస్కస్. ఓకే, ఫైన్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? Narayana, you want to cover anything? We are good, Sashi. Okay. I think this is fine. Yeah. Okay. Maybe ఈరోజు కొద్దిగా క్లాస్ ఎక్స్టెండ్ అయి ఉండొచ్చు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ విల్ స్టిక్ టు ద టైం. మా ప్రయత్నం అంతా మీకు బాగా అర్థం చేయించాలని. ఓకే, యా, హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్. విల్ ప్రొవైడ్ ద రికార్డింగ్, ప్లీజ్ గో త్రూ దట్ అండ్ ప్రాక్టీస్. అందరూ ఇన్ఫర్మేటివ్ గా సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి, సో ప్లీజ్ గో త్రూ ద రికార్డింగ్, ప్రాక్టీస్ అండ్ కమ్ బ్యాక్ విత్ సో మెనీ క్వశ్చన్స్ టుమారో. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే మాకు అంత హ్యాపీ, ఎందుకంటే మీ యూఆర్ ట్రైయింగ్ టు లెర్న్. సో దట్స్ వాట్ వీ వాంట్. యా, దట్స్ ఇట్ వీ వాంట్ టు సే. విల్ మీట్ టుమారో. ఓకే, ప్లీజ్ జాయిన్ బై 6:50. 10 minutes మనం దానికి యూజ్ చేద్దాం. దెన్ వీ విల్ గో ఇన్ టు ద టాపిక్ 7 to 8. ఓకే, యా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ యూ టుమారో.